MV6 మన విలేజ్ విక్కీ ప్రత్యేక ప్రసారం. అనంతగిరి మండలం పాలవరం గ్రామంలో వాగులు వంకలు నిండిపోతున్నాయి, పంట చేలు కొట్టుకుపోతున్నాయి అంటూ రైతులు వాపోతున్నారు. ఇది ఇలాగే ఉంటే రంగైగూడెం పాలవరం మధ్యలో 2 చెరువుల చందు రాకపోకలు ఇబ్బందికరంగా మారింది. పాలవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మట్టపల్లి రామకోటయ్య రైతులను పరామర్శిస్తూ నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అంటూ తెలిపారు. పాలవరం రంగయ్యగూడెం గ్రామ ప్రజలకు ఇప్పుడే ఫోన్ చేసినాడు. ముఖ్య విన్నపం ఏమనగా, గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వాగులు వంకలు కొన్ని ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలు ఎవరు అనవసరంగా బయటికి రావద్దు. ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే బయటికి వెళ్ళాలి. ఇంకొక 2 రోజులు ఈ విధంగానే భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలు కూడా శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో కానీ పూరి గుడిసెల్లో కానీ ఉండవద్దు. ఈ 2 రోజులు కొంచెం బయటికి వెళ్ళి బయట మంచి ప్రదేశంలో ఉండాలి. అదే శిథిలావస్థలో ఉండి పోలాడు పోవటానికి కానీ పొలాల దగ్గరికి వెళ్ళడానికి కానీ బాగా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ బ్రిడ్జి గురించి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాక ఇక్కడ మంత్రివర్యులు ఉత్తమ్ సార్ గారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క బ్రిడ్జిని అమ్మటి శాంక్షన్ చేయించి ఒక 2 నెలల్లో ఈ రోడ్డును ఈ బ్రిడ్జిని పనులను చాలా వేగవంతంగా చేశారు. దీనికి కృషి చేసిన ఈ యొక్క బ్రిడ్జిని దృష్టిలో ఉంచుకొని మా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ బ్రిడ్జి మీద దృష్టి పెట్టి దీన్ని తొందరగా పడేటట్టు పూర్తి చేశారు. అదేవిధంగా ఈ బ్రిడ్జి కింద ఉన్న రైతులు కొన్ని పొలాలు చాలా వరకు మునిగిపోయాయి. వాటిని కూడా మా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.